అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేశాను. రాజకీయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే మరి నేను 2-3 సార్లు ఆత్మీయ సమావేశం కూడా పెడితే జిల్లా కమిటీ నాయకులు కూడా వచ్చి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చి వెళ్ళారు. కానీ అవన్నీ కూడా గత వారం రోజుల నుంచి కూడా నూజివీడు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు 2009 చిన్న రాంకోటయ్య గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత 2014లో నూజివీడు నియోజకవర్గం బీసీలకు ఇద్దాం, యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆయన ఆ రోజు నాతో వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడి ముద్రబోయిన వెంకటేశ్వర గారికి నూజివీడు నియోజకవర్గం టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. 2014, 2019లో కూడా ఏదైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి మరి ఆయన విజయానికి రాత్రిపగళ్ళు కష్టపడి పనిచేశాం. కానీ ఈరోజు ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి నాలాంటి వ్యక్తి మీద తన పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టుకుని నా మీద మరి అనేక రకమైన ఆరోపణలు చేయించాడు. అట్లాగే ఐటీడీపీ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ లోగో పెట్టుకుని ఎన్టీ రామారావు గారి, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఫోటో వెనకమాల పెట్టుకుని గత 10 రోజుల నుంచి కూడా రకరకాల ట్రోలింగ్స్ నా మీద వేస్తూ ఫేస్బుక్లో, వాట్సాప్లో ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు తెలుగుదేశం పార్టీలను ఏ విధంగా దూషిస్తూ ఉన్నారో అంతకంటే ఘోరంగా నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ స్టేట్ పదవులు, నియోజకవర్గ పదవులు, జిల్లా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు పార్టీని ఈ విధంగా పార్టీలో పనిచేసే మాలాంటి వ్యక్తుల మీద కామెంట్లు పెడతా ఉండి కామెంట్లు చేస్తూ ఉంటే పార్టీ ఆఫీస్కి మరి జిల్లా పార్టీ ఆఫీస్లో చెప్పుకున్నాం, పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర పార్టీ ఆఫీస్కి వెళ్ళి మా సమస్యలు చెప్పుకుందామన్నా వినేవాళ్ళు లేడు. మరి ఏదేమైనప్పుడు కూడా పార్టీ దెబ్బతింటుందని ఈ రోజు వరకు కూడా మౌనంగా అన్నింటి కూడా భరిస్తూ వచ్చాం. నేను కూడా మీ అందరూ తెలుసు 1-2 సార్లు ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు కూడా, ఎందుకంటే నీతి నిజాయితీతో రాజకీయాలు చేశాం. మా తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం, నేను వ్యవసాయం చేసుకుంటూ సుమారు 1983 నుంచి కూడా ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టానో, ఏం చేశానో మీ అందరికీ కూడా తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.